నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కస్తూరి తిలకం ఏ దస్తూరి వర్ణం అని అడిగేనే ఆ సూర్య తేజం, ఈ పారాణి పాదం ఆ నడయాడే గుమ్మం ఇక అవుతుంది ఓ స్వర్గధామం, చందనాల చందమామరావే ఆనందలాల చెయ్యి అందుకోగా వేగ, 100 ఏళ్ల సంబరాలు నీకై గంతులేస్తూ స్వాగతించే నిన్నే చేరి. వాట్ ఈస్ మై ప్యాషన్? యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీలో నెంబర్ 1 అవడమే నా లైఫ్ టైం డెస్టినేషన్. గుడ్. నీ తపన నాకు చాలా బాగా నచ్చింది. దెన్ మీ ప్లేస్కి రావాలంటే నేనేం చేయాలో చెప్పండి. బాగుంది. కురుక్షేత్రంలో నిన్నెలా గెలవాలి తాత అని భీష్ముణ్ణి అడిగేటట్టు ధర్మరాజు. తప్పేముంది? నేను మీతో యుద్ధం చేయాలనుకోవట్లేదు, మీ యుద్ధాన్ని నేను చేయాలనుకుంటున్నా. అడవిని పాలించాలంటే సింహమే కావాలి. మాటలు తూటాల్లా పేలాలి, తెలివి పాదరసంలా ఉండాలి. ఏం కావాలో కోరుకోమంటే 3 అడుగులు అనాలి. ముల్లోకాల్ నా 3 అడుగులతో ఆక్రమించాలి. చెప్పండి. కాస్త కూడా ఆలోచించకుండా ఇంత ఫాస్ట్ గా చెప్పావేంటి? ప్రపోజల్లో ప్రాఫిట్ ఉన్నప్పుడు ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోవాలన్నది బిజినెస్ రూల్. నాపై మీరు ఇంత పాజిటివ్ గా ఉన్నప్పుడు నేనెందుకు నెగిటివ్ అవ్వాలి? అంటే మా అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలుసుకోకుండా? నో నీడ్. మిమ్మల్ని చూస్తే మీ అమ్మాయి రూపం చెప్పొచ్చు, మీ మాటలు బట్టి మీ అమ్మాయి అడుగుల్ని అంచనా వేయచ్చు. మీ క్యాలిక్యులేషన్స్ చూశాక మీ అమ్మాయి క్యారెక్టర్ని చూడాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మీ డాడీకైనా ఒక మాట చెప్పాలి కదా. డాడీ నాకు బిజినెస్ ని 7వ స్థానంలో ఇచ్చారు. మీ అమ్మాయితో 7 అడుగులు వేస్తే మీరు నెంబర్ 1 స్థానం ఇస్తారు. నష్టం వస్తున్నప్పుడు నాన్నకు చెప్పాలి, కానీ లాభం వస్తున్నప్పుడు సర్ప్రైజ్ గానే చెప్పాలి కదా. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? ఏమంటారు? ఓకే, మంచి అకేషన్ చూసి అనౌన్స్ చేద్దాం. ఏంటి చూస్తున్నావు? ఇంతకన్నా మంచి అకేషన్ ఏముందా అని. ఈ న్యూస్ ఇప్పుడే అందరికీ అనౌన్స్ చేస్తాను. రేపు మా పెద్దవాళ్ళు మీ ఇంటికి వచ్చి మిగతా విషయాలు మాట్లాడతారు. వీడు పాదరసం కాదు, దానికి ఫాదర్లా ఉన్నాడు. ఇన్నాళ్ళకి కరెక్ట్ అల్లుడు దొరికాడు. షల్ వి? ష్యూర్. ఎస్, త్వరలోనే నాకు అల్లుడు కాబోతున్నాడు. అమ్మ నా బాసు, గద్దను గిఫ్ట్గా ఇచ్చింది గద్దలా తన్నుకుపోవడానికా?
నీ గూడు చెదిరింది సిచ్యువేషన్ నీ సాంగ్ గుండె పగిలింది ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఏంటమ్మా ఇలాగా ఎక్సర్సైజ్ చేసేది? మరింకెలా చేయాలి? నేను చేసి చూపిస్తాను, నువ్వు కూడా అలాగే చేయి. 1 2 అబ్బో నెక్స్ట్ ఏంటి డాడ్? నడుం పట్టేసిందమ్మా. ఏం చేస్తున్నారు? అమ్మాయితో ఎక్సర్సైజ్ చేపిద్దామని. అమ్మో తమదో 6 ప్యాక్ దానికి నేర్పిస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ కొట్టేసుకుని యాదవ్ పౌడర్ ఫేసి నువ్వును తప్పక. అమ్మో స్వప్న ఇవేమీ వద్దు, ఇదిగో స్కిప్పింగ్ చెయ్యి. ఇట్లా చేస్తే 6 ప్యాక్ వస్తుందా? సైజ్ 0 వస్తుంది. ఎందుకు మామ్? ముసల్ది కాదందని మనం మానేస్తామా? బావని నువ్వు అందంతో కొట్టాలి, షేపులతో షేక్ చెయ్యాలి. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పాలి. ఇదిగో బావొచ్చే టైం అయింది, నువ్వు కానీ. థ్యాంక్స్ బాబు. సారీ పిన్ని, నా కాంప్లిమెంట్ కాఫీ చేసిన మీకు కాదు, ఇంత మంచి ప్రోడక్ట్ మార్కెట్లోకి లాంచ్ చేసినటువంటి రాకేష్ మల్హోత్రాకి. లాంచ్ చేసిన 9 monthsలోనే తన కాఫీ నాతో తాగిస్తున్నాడంటే హీ రీచ్డ్ హిస్ గోల్. కాఫీ తాగమని పోస్తే వ్యాపారం తాగుతున్నాడు. బట్ కామన్ మ్యాన్ ఇంకా ఈ కాఫీని టేస్ట్ చేయలేకపోతున్నాడంటే దట్ ఈస్ మల్హోత్రాస్ ఫెయిల్యూర్. ప్రైజ్ని కాస్త సర్ప్రైజ్ చేసి స్మాల్ టౌన్స్లో కూడా స్టాల్స్ పెట్టగలిగితే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇంప్రెస్ అయ్యి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. బా ఎప్పుడు బిజినెస్ కాదురా, మిగతా వాటి గురించి కూడా ఆలోచించు. మిగతా వాటి గుర్తొచ్చింది డాడ్, ఇవాళ మీ షెడ్యూల్ ఏంటి? ఏముంది, ఇప్పుడు పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నాను, తర్వాత టిఫిన్, ఆ తర్వాత టీవీ, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్. ఆ తర్వాత మీ రొటీన్ దినచర్య కాదు, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? రిటైర్ అయిన బిజినెస్ మ్యాన్ కి ఇంతకంటే వేరే ప్రోగ్రామ్స్ ఏముంటాయరా? యువర్ రైట్, ఒక రిటైర్డ్ బిజినెస్ మ్యాన్ కి ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఏముంటాయి. డాడ్, లాస్ట్ నైట్ ఒక బిగ్ డీల్ కన్ఫర్మ్ చేశాను. ఓ గుడ్, కానీ ఇప్పటికే మనకు చాలా ఉన్నాయి కదరా, మళ్ళీ కొత్తదంటే మేనేజ్ చేయగలవా? ఇది డిఫరెంట్ డాడ్. ఎలాంటిది? నెంబర్ 2 పొజిషన్లో ఉన్న మన కంపెనీని నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్ళేది. ఏంటది? నా మ్యారేజ్. హర్షత్ మెహతా దెబ్బకి షేర్ మార్కెట్ షేక్ అయినట్టు నా మ్యారేజ్ న్యూస్ వినగానే మీరందరూ షాక్ అయ్యారేంటి? ఏంటి జై? ఎస్, నా మ్యారేజ్ డీల్ నేనే ఫిక్స్ చేసుకున్నాను. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఎలా చేసావు జై? డాడ్, 3 years బ్యాక్ మీరు నాకు 200 crores ఇచ్చారు, దాన్ని ఇప్పుడు నేను 2000 crores మార్చేశాను. ఎలా చేశాననేది ఎప్పుడు మీకు చెప్పి చేయలేదే. ఇది అంతే. బట్ ఇది పెళ్లిరా.
సో వాట్? పెళ్లి వ్యాపారం వేరువేరు బాబు. ఓ, వ్యాపారం అంటే ఏంటి? జనం కొనుక్కునే వాటిని మనం లాభానికి అమ్ముకోవటం. పెళ్ళంటే ఏంటి? పెట్టుబడి లేకుండా మనకు లాభం వచ్చే వాటిని అగ్రిమెంట్ చేసుకోవటం. రెండిట్లో లాభం ఉన్నప్పుడు రెండు ఒకటి ఎందుకు కాకూడదు? పెళ్ళంటే అది కాదు జై. ఇంకేంటి? మీ భాషలో చెప్పాలా? 2 అక్షరాలు కలిస్తే పెళ్లి, 3 ముళ్ళు వేస్తే తాలి, 4 అక్షింతలు వేస్తే ఆశీర్వాదం, 7 అడుగులు వేస్తే సప్తపది. యా, యువర్ రైట్. అంతే కదా? పెళ్ళంటే అంత సింపుల్ కాదురా. ఐ నో డాడ్. పలానా వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నాం అని ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కాస్ట్లీ ఇన్విటేషన్, లగ్జరీ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాం, 100 కొద్ది వెరైటీ ఫుడ్ ఐటమ్స్, అదే రోజు లైవ్ నెక్స్ట్ డే పేపర్లో ఫోటోస్. నా దృష్టిలో పెళ్ళంటే అదే డాడ్. పెళ్లి అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి బాబు. చూశాను పిన్ని, గడిచిన 7 తరాల్లో వాళ్ళే నెంబర్ 1 బిజినెస్ పర్సన్స్. అందుకే రాబోయే 7 తరాలు మనం కూడా నెంబర్ 1 పొజిషన్ ఆక్యుపై చేయడానికి ఈ మ్యారేజ్ కి ఫిక్స్ అయ్యారు. ఇంతకీ అమ్మాయి ఎవరు? టాప్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్, ఐరన్ లేడీ అవార్డ్ విన్నర్, మిస్సెస్ స్వరూప శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ డాటర్ నిత్యా శ్రీనివాస్. పోనీ అమ్మాయి ఫోటో ఏదైనా ఉందా బాబు? ఇంతవరకు నేను ఆ అమ్మాయిని చూడలేదు. రేపు మీతో పాటు వచ్చి నేను కూడా అమ్మాయిని చూసి వెళ్తాను. మిగతా విషయాలు మీరు చూసుకోండి. ఏం మాట్లాడుతున్నారా? అమ్మాయిని కూడా చూడకుండా ఎలా ఓకే అన్నావు? ఏం డాడీ నువ్వేనా చెప్పింది? అన్నం ఉడికిందో లేదో చూడాలంటే మొత్తం అన్నం పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. స్వరూప శ్రీనివాస్ని చూస్తే చాలు తన కూతురు ఎలా ఉంటుందో చెప్పడానికి. అయినా మనలాంటి వాళ్ళు చూడాల్సింది అమ్మాయి ఎలా ఉంటుందో కాదు, అంతస్తు ఎలా ఉందని. యునో, స్టేటస్, దట్స్ ఇంపార్టెంట్. వెల్, ఐమ్ గెటింగ్ లేట్. రేపు అందరు రెడీగా ఉండండి. మామ్, వాట్ ఆర్ యు టాకింగ్? ఏం చెప్తున్నావు నువ్వు? ఎస్ బేబీ, లాస్ట్ నైట్ అనౌన్స్ చేశాను. హౌ కుడ్ యు డూ దట్? నాతో చెప్పకుండా ఎలా చేసావు మామ్? ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ బేబీ. నాకు కరెక్ట్ అనిపించింది, చేశాను. ఇదేదో మనకి పనికొచ్చేలా ఉంది. నో మామ్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. బేబీ, అవునక్క, నిన్న నువ్వు చేసింది ఏమీ బాలేదు, కనీసం నా ఒపీనియన్ కూడా అడగలేదు. అక్క అంటే రే ఫూల్, ఇప్పటి వరకు నా బేబీకి నేనేది చెప్పి చేయలేదురా. ప్రతిదీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చాను. బట్ దిస్ ఇస్ నాట్ సర్ప్రైజ్ మామ్, ఇట్స్ షాకింగ్. నాకు కూడా. అరే, అతని నేను చూడకుండా, కలవకుండా, మాట్లాడకుండా హౌ మామ్? అంటే నా సెలక్షన్ మీద నీకు నమ్మకం లేదా? జై ఇస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ యూ. అది నువ్వు కాదక్క, నిత్య చెప్పాలి. విల్ యూ షట్ అప్ రిషి? మావే చెప్పిన దాంట్లో తప్పే ఉంది, కరెక్టేగా. ఏంటి కరెక్ట్? లాస్ట్ 6 months నుంచి నా కాబోయే అల్లుడి గురించి ఎంతగా సర్చ్ చేస్తున్నానో తెలుసా? చేసావులే, చంకలో చంటి పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికావు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ మొదలుకొని పొలిటీషియన్స్, మూవీ స్టార్స్, స్పోర్ట్స్ మ్యాన్, బిజినెస్ మ్యాన్, ఎంతో మందిని చూశాను. ఒక్క నన్ను తప్ప. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. నిన్న జై నాతో జస్ట్ 10 minutes, యునో, జస్ట్ 10 minutes మాట్లాడాడు, అంతే. నా అల్లుడు అతనే అని ఫిక్స్ అయిపోయాను. నేను వెక్స్ అయ్యాను. నాకు ఎలాంటి అల్లుడు రావాలనుకున్నానో సరిగ్గా జై అలాగే ఉన్నాడు. నిజం చెప్పాలంటే నా అంచనాలకి మించి ఉన్నాడు. అంతెందుకు, నైట్ నా అల్లుడిగా జై పేరు అనౌన్స్ చేయగానే పార్టీలో ఉన్న నా కొలీగ్స్, నా కో బిజినెస్ పీపుల్, అటెండ్ అయిన ఎంటైర్ సెలబ్రిటీస్ క్లాప్స్ కొట్టి యాక్సెప్ట్ చేశారు. ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. మామ్, నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావా? నో బేబీ, జై నన్ను 10 minutes లో కన్విన్స్ చేశాడు. అంటే నిన్ను 10 seconds లో మెస్మరైజ్ చేస్తాడు. అది అతనిలో ఉన్న ఎబిలిటీ. నేను అంత ఈజీగా ఎవరిని యాక్సెప్ట్ చేయను. చేశాను అంటే నా క్యాల్కులేషన్ ఏంటో నువ్వు అర్థం చేసుకో. అక్క,
నువ్వు నీ బిజినెస్ పార్ట్నర్ గురించి చెప్తున్నావు, తన లైఫ్ పార్ట్నర్ గురించి అడుగుతుంది. కరెక్ట్ మాయా. ఓ ఏంటి కరెక్ట్? ఆ? ఏంట్రా ఏంటి కరెక్ట్? చూడు నిత్య, ఇప్పటి వరకు నువ్వు అడిగిన ప్రతిదీ ది బెస్ట్ ఇచ్చాను. అలాంటిది నీ లైఫ్ విషయంలో నేను కేర్లెస్ గా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? మామ్, యు ఆర్ ఏ గ్రేట్ మదర్, నో డౌట్. నేను అడిగిన దానికంటే ఇప్పటి వరకు ఎక్కువ ఇచ్చావు. ఫ్యాషన్ షోస్ లో నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ నచ్చాయి, కొనిచ్చిన కార్ కంఫర్ట్ నచ్చింది, గిఫ్ట్ ఇచ్చిన ఫామ్ హౌస్ పీస్ నచ్చింది. ఇవన్నీ కొన్ని అవర్స్ కొన్ని డేస్ హ్యాపీనెస్ నిస్తాయి. బట్ హస్బెండ్ అనేవాడు లైఫ్ లాంగ్ ఆనందాన్ని ఇచ్చేవాడు కావాలి. మామ్, నేను నీకెలా చెప్పాలి? అతను నాకు నచ్చాలి, నేను ఇష్టపడాలి, మా ఇద్దరి వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలి. వి షుడ్ నో ఈచ్ అదర్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇవేవీ లేకుండా వెడ్డింగ్ కమిట్ అవ్వమంటే నో మామ్, ఐ రియల్లీ కాంట్. ఓకే ఓకే బేబీ, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. ఇప్పుడేంటి, జై ఎలా ఉంటాడు, తన యాటిట్యూడ్, బిహేవియర్, పర్సనాలిటీ గురించి నీకు తెలియాలి, అంతేగా? రిషి, అక్క, వెళ్ళి జై ఇచ్చిన గిఫ్ట్ తీసుకురా. ఆ గిఫ్ట్ చూస్తే చాలు అతని క్యారెక్టర్ ఏంటో నీకు తెలిసిపోతుంది. వాట్? ఎస్, జస్ట్ వెయిట్. రిషి, ఆ, ఆ, మ్. దీన్నిచ్చి జై అక్కని పడగొట్టాడు, ఇది చూపించి అక్కని నిత్య నొప్పిస్తుందా? దీన్ని అమ్మో, దీన్ని పగలగొడితే అక్క నా చెంప పగలగొడుతుంది. ఇది చూసి నిత్య ఇంప్రెస్ అయితే వాడు గ్రద్దలా తన్నుకుపోతాడు. ఛాన్స్ ఇవ్వకూడదు. అక్క, గిఫ్ట్ కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంట్రా? అంటే అది చాలా గిఫ్ట్లు వచ్చాయి కదా, వాటిలో ఎక్కడుందో కనిపించట్లేదు. వాట్ యు మీన్? ఏం? మామ్, ఈ గిఫ్ట్, ఈ టేస్ట్ ఇదంతా కాదు టాపిక్. ఐ వాంట్ టు టాక్ టు హిమ్. నేను జైని కలిసి మాట్లాడాలి. ఓకే, ఇప్పుడే నీకు జైతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. అపాయింట్మెంట్ కాదు, మీటింగ్. ఓకే బాబా, మీటింగ్. ఇప్పుడే కాల్ చేస్తాను. హలో, జై స్పీకింగ్. జై, ఇట్స్ మీ. ఓ సారీ. ఇట్స్ ఓకే. బిజీగా ఉన్నావా? యా, ఆఫీస్లో ఉన్నాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్. యా, చెప్పండి. నిత్య వాంట్స్ టు మీట్ యూ. ఫర్ వాట్? జస్ట్ క్యాజువల్. నా మీద డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నాట్ లైక్ దాట్. నిత్య ఇప్పటిదాకా నిన్ను చూడలేదు కదా. నేను కూడా తన్ని చూడలేదు. దట్స్ వై యూ బోత్ షుడ్ మీట్ అప్ వన్స్. మస్టా? Nitya wants to talk to you. ఇవ్వండి. One second. హలో. 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 హాయ్, దిస్ ఇస్ నిత్య శ్రీనివాస్. దిస్ ఇస్ జయ్. మీ మామ్ చెప్పారు మనం మీట్ అవ్వాలని. యా, నేనే అడిగాను. యూ వాంట్ టు సీ మీ?
వాట్సాప్ పిక్చర్ చెక్ చేద్దామా